మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సుప్రసిద్ధ దేవాలయం శ్రీ దేవికా అమ్మవారి దేవాలయం ఇక్కడ ఉంది. ఈ దేవికా అమ్మవారి ఆలయం గత 400 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలవడం జరిగింది. మరీ ముఖ్యంగా దేవికా అమ్మవారు దేవ కన్నికగా ఊరు బయట సంచరిస్తూ ఉంటే 400 సంవత్సరాల క్రితం ఈ ఊరు పెద్ద మనుషులు వాళ్ళు అందరూ చూసి దేవికా అమ్మగారిని కన్నికగా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ప్రతిష్ఠించడం జరిగింది. దాని తర్వాత ఈ ఊర్లో ఉన్న అందరూ దేవికా అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకి అమ్మవారిని పూజించడం వల్ల వాళ్ళకున్న కష్టాలు కానీ ఏదన్నా బాధలు ఉంటే తొలగిపోవడం అక్కడ జరుగుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఉన్న అమ్మవారికి మొక్కుకొని అమ్మ నీవే దిక్కు అంటే నేనున్నా అంటూ ప్రతి సమస్యను పరిష్కారం ఇక్కడ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఎక్కడి నుంచో చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా సంవత్సరాలుగా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ ఊర్లో ఈ వన్నెల్బి గ్రామంలో ప్రతి ఒక అబ్బాయి పుడితే దేవేంద్ర అని కానీ అమ్మాయి పుడితే దేవిక అని కానీ ఇలా చాలా మందికి పేర్లు దేవికనే దేవమ్మతో పాటు దేవేంద్ర అని ఇలా నామకరణం చేస్తూ ఉంటారు. అమ్మవారి అర్థం వచ్చే విధంగా వాళ్ళకు ఇక్కడ నామకరణం చేస్తూ ఉంటారు. దాంతో పాటు పంటలు మరీ ముఖ్యంగా పంటలు చక్కగా పండడానికి ఇక్కడ ఈ ఊర్లో చాలా పంటలు బాగా పండుతాయి. దానికి ముఖ్య కారణం దేవమ్మ అని చెప్తా ఉంటారు. ఇక్కడ పంటలు వేసే ముందు ఇక్కడ ఊరు గ్రామస్తులందరూ వచ్చేసి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం ఇవన్నీ చూపించిన తర్వాత బోనం వేసుకున్న తర్వాతనే ఇక్కడ పంటలు మొదలు పెడతా ఉంటారు. విత్తనాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి అధిక లాభాలు వచ్చి అధిక దిగుబడి వచ్చి వాళ్ళ కుటుంబాల్లో సుఖ సంతోషాలతో వాళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. దాని అంతటికి కారణం దేవమ్మనే ఎందరో మంది ఇక్కడ నమ్ముతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ గ్రామ దేవతలలో చుట్టుపక్కల జిల్లాలలో అత్యంత ప్రాచుర్యం పొందినగా గ్రామ దేవతగా ఈ దేవమ్మ విరాజిల్లుతుంది. మనం ఒకసారి ఈ దేవమ్మ గురించి ఇక్కడ ఎన్ని సంవత్సరాల క్రితం వెలిసింది ఏంటి దీని చరిత్ర గురించి ఒకసారి ఆలయ నిర్వాహకులకు మనం అడిగి తెలుసుకుంటాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ ఊరి గ్రామస్తులు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించే సమయంలో ఇక్కడ చాలా పెద్ద దండకారణ్యంలో ఇక్కడ ఉండే అప్పుడు దాంతో పాటు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించే సమయంలో ఇక్కడ పక్కకు ఒక కోనేరు దాంతో పాటు ఒక బావి ఇక్కడ ఉండే అని చెప్తా ఉన్నారు. ఆ కోనేరుని ఇప్పుడు కాలక్రమేణా ఈ వీడిసి గ్రామస్తులు చక్కగా దాన్ని భక్తుల సౌకర్యార్థం దాన్ని చక్కగా డెవలప్మెంట్ చేసినారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఫస్ట్ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా కోనేరులో స్నానం ఆచరించిన తర్వాతనే అమ్మవారికి పూజలు ప్రారంభిస్తారు. ఈ కోనేరు స్నానం చేస్తే ఇక వాళ్ళకు ఉన్న ఏదన్నా బాధలు కానీ దాంతో పాటు ఏదన్నా రోగాలు కానీ దాంతో పాటు ఏదన్నా సమస్యలు ఉంటే కోనేరులో స్నానం చేసిన తర్వాత వాళ్ళందరికీ చక్కగా వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చాలా మంది భక్తులు వాళ్ళు నమ్ముతా ఉన్నారు. ఇక్కడ చూడండి మనం ప్రస్తుతం ఇక్కడ ఈ వన్నెల్బి గ్రామంలో దేవమ్మ గుడి పక్కన ఉన్న మన ఈ కోనేరు మనం ఇక్కడ చూపిస్తా ఉన్నాం. చూడండి వీడిచి గ్రామస్తులు ఎంత చక్కగా దీన్ని డెవలప్ చేశారు. అదండి ఇక్కడ ఈ గ్రామస్తులు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి ఎందుకంటే చాలా మంది మనం బయట చూస్తూ ఉంటాం ఎందరో మందికి సంతానం కలగదు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి దేవమ్మకు మొక్కి సంతానం కోసం కోరుకుంటూ ఉంటే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు సంతానం కొరకు ఇక్కడ ఈ తొట్లలు ఇక్కడ కడతా ఉంటారు. ఈ తొట్లలు కట్టడం వల్ల వాళ్ళకి సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల్లో చాలా ప్రగాఢ నమ్మకం ఉంది. ఎప్పటి నుంచో చూస్తే ఇక్కడ చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇక్కడికి సంతానాలేమి ఉన్నవాళ్ళు ఈ అమ్మవారి గురించి ఈ అమ్మవారికి ఉన్న విశిష్టత గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సంతానం కొరకు ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని ఇక్కడ తొట్లని ఇక్కడ కట్టడం జరుగుతుంది. దాని ద్వారా అమ్మవారు వీళ్ళపై కనికరం చూపి దానివల్ల వాళ్ళకి సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం ఉంది. సో సంతానం లేని వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని వాళ్ళ కోరికలు అమ్మవారి ముందు ఉంచుతా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా ఒక కోళ్ళని కానీ మేకలను కానీ ఇక్కడ బలిచ్చి అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చి అమ్మవారికి కోరికలు కోరుతూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళ కోరికలన్నీ తీరి
ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పేసి ప్రగాఢ నమ్మకం భక్తులలో అయితే ఉంది. ఇక్కడ చాలా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అమ్మవారికి కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ చుట్టు ప్రాంతాల వారికి ఇక్కడ అమ్మవారు ఎంతో ప్రసిద్ధి. మరీ ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇక్కడ గ్రామీణాభివృద్ధి కమిటీ వాళ్ళు, దాంతోపాటు ఈ వన్నెల్పి గ్రామస్తులంతా ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంచడం జరిగింది. ముఖ్యంగా తాగునీటి వసతి కానీ, దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ వచ్చే భక్తులకు ఇక్కడ వనభోజనాలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఇక్కడ వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడ చూసినా ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా చెట్లు అయితే ఉంటాయి. ఎంత ఎండాకాలం అయినా కూడా ఇక్కడ చల్లటి వాతావరణం ఇక్కడ భక్తుల కోసం ఇక్కడ కలిగించడం జరిగింది. మరి ఎందుకనంటే వివిధ ప్రాంతాల నుంచి భక్తులైతే వస్తారు. వాళ్ళకి ఇక్కడ సౌకర్యం కలిగించాలంటే భక్తులు మరీ ముఖ్యంగా ప్రకృతిని ఎంచుకోవడం, చెట్లను పెంచడం ద్వారా ప్రకృతిలో భాగమై అన్ని చక్కగా ఇది చేయడమే కాకుండా మరీ ముఖ్యంగా చెట్లు అలాంటివి కాకుండా ఇలా ప్రకృతి వల్ల సహజంగా ఉండేటటువంటి ఇలాంటి వాతావరణం ఇక్కడ వీడిసి వాళ్ళు కలిగించడం జరుగుతుంది. వాళ్ళకి ఈ సుమన్ టీవీ తరపున ఎంతైనా ఇలాంటి వాతావరణం కలిగించినందుకు వాళ్ళకి అభినందించాల్సిందే. ఒకసారి ఈ భక్తులకు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళ కోరికలు అమ్మవారు ఎలా మన్నించారో, దాని ద్వారా ఇక్కడ ఆలయకున్న విశిష్టత గురించి అన్నీ మనం ఒకసారి ఈ భక్తులకు అడిగి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆలయ పూజారి ద్యావత్ రమేష్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి, ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి ఇప్పుడు ద్యావత్ రమేష్ కు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈ ఆలయం వచ్చి వన్నెల్బి గ్రామము. ఈ ఆలయం వచ్చేసి ఒక 400 చరిత్ర ఉంది. ఆ చరిత్ర ప్రకారం ఎక్కడ అంటే వచ్చిన భక్తులకు ఎలాంటి మొక్కున వాళ్ళకు మొక్కు తీర్చడం జరుగుతుంటది. సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది. ఇంకా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ప్రతి సంవత్సరం ఊళ్ళే బోనాలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చిన వాళ్ళకు. అయితే ఈ ఆలయం ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం వెలిసింది? ఇక్కడ ఈ ఆలయం ఇప్పుడు గత మాకు వినిపిస్తున్న దాన్ని బట్టి అయితే ఒక 400 సంవత్సరాల చరిత్ర కలదని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఈ చరిత్ర గురించి ఒకసారి మాకు చెప్పండి. అమ్మవారు ఎలా వెలిసింది? ఇది గత 4 సంవత్సరాల నుంచి వెలిసేది. అయితే అమ్మవారు బయట రూపం దేవ కన్నికపై తిరుగుతుంటుండే. అయితే ఆ రోజు పూజారులు ఏం చేస్తున్నారంటే అమ్మవారు సాష్టాంగ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట జరిగింది. ఆ 4 సంవత్సరాలు జరగడం వల్ల అనారోగ్యం బాగాలేకపోవడం వల్ల అమ్మవార్లకు ఎలాంటి ముట్టు నొప్పి రావడం వల్ల ముట్టు నొప్పి ఎట్లా నివారణ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఓమ పుట్నాలు బెల్లము అవి ఇవ్వడం వల్ల ఆరోగ్యం ఉంటాయని చెప్పేసి అమ్మవారిని స్థాపించి ఈ విధంగా పూజ నైవేద్యము ఇవన్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ గ్రామస్తులందరూ పంటలు వేసే ముందు ఇక్కడికి అందరు వచ్చి ఇక్కడ బోనం పెట్టుకున్న తర్వాతనే పంటలు వేస్తారని చెప్పేసి ఇక్కడ వినికిడి ఉంది. అది ఎంతవరకు నిజం? ఇక్కడ పూర్వం నుంచి వచ్చినది పంటలు పసుపు గాని మక్క గాని ఎలాంటి పంటలు మొదలుపెట్టినా గానీ మెరుగు లోపల మెరుగు కన్నా వారం ముందు ఇక్కడ కోయడం జరుగుతుంది. మేకలు కోయడం బోనం చేయడం జరుగుతుంది. అప్పుడే పంట ఈ పసుపు తీసుకొని మన ఊళ్ళి పొరమేల ఒట్టుకు అక్కడ జరగడం జరుగుతుంది. ఊళ్ళో ఎక్కడ ఉన్న పంట అక్కడ పసుపు వేయడం జరుగుతుంది. అప్పుడు పంట మొదలు పెట్టడం జరుగుతుంది. విత్తనాలు పెడతారు. అప్పుడు పంట మొదలు జరుగుతుంది. అప్పుడు సకలంగా వర్షాలు పండుతాయి. అప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి నైవేద్యం ఏ విధంగా ఇక్కడ నైవేద్యం చెల్లిస్తూ ఉంటారు? ఏ రకంగా వాళ్ళు నైవేద్యం చేస్తారు? నైవేద్యం అంటూ బెల్లము మరియు పెరుగన్నం మరియు పెరుగన్నము ఇక్కడ వచ్చి అమ్మవారికి నైవేద్యం పెడతా ఉంటారు. మళ్ళీ ఒకటి ఇక్కడికి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ తరపున ఇక్కడ ఊరు అంటే వన్నెల్బి గ్రామస్తుల తరపున ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తాం? ఇక్కడికి వచ్చినట్టే వాటర్ ఫెసిలిటీ అన్ని విధాలు బాగుంటది. ఇక్కడ ఏంటంటే ఉండడానికి ఆహ్లాదమైన వాతావరణం ఒకటి ఏర్పాటు చేశారు. షెడ్ ఏర్పాటు చేయడం, చెట్లు పెట్టడం కానీ, వాటర్ కానీ స్పెషాలిటీ అయితే అన్ని బాగానే ఉన్నాయి ఇప్పటికైతే. ఇప్పుడు ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి మనం చాలా విన్నాము, చెప్పాము. దాంతోపాటు ఇక్కడికి వచ్చే భక్తులు మనం అడిగి తెలుసుకుందాం భక్తులకు ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నా పేరు ముద్దం భరత్. అత్యంత ప్రాచీన ఘన చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఈ దేవమ్మ ఆలయం. బాల్కొండ మండల్ సంబంధించి వన్నెల్బి గ్రామానికి చెందినటువంటి ఈ దేవాలయం పేరే దేవమ్మ ఆలయం. అత్యంత ఘనమైన చరిత్ర కలిగినటువంటి దేవాలయం అండి ఇది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు చాలా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున పండుగలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగలు నిర్వహిస్తూ ఉన్నారు కదా సార్. ఇప్పుడు వారం రోజుల్లో ఏ వారం ఇక్కడ ఈ పండుగలు నిర్వహిస్తాం? ముఖ్యంగా శుక్రవారము ఈ దేవమ్మ ఆలయానికి ప్రజలంతా తరలి వచ్చి చాలా ఘనంగా పండుగ నిర్వహించడం జరుగుతుంది.
ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తూనే ఉన్నారు సార్? గత 30 సంవత్సరాలుగా ఈ దేవమ్మ ఆలయాన్ని సందర్శించడానికి మేము వస్తున్నామండి. మేము ఏ కోరికలైతే కోరుకుంటామో ఆ కోరికలు నెరవేర్చేటటువంటి ఆలయమే ఈ దేవమ్మ ఆలయం. అయితే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు సార్. దాంతో పాటు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు అంటే మీకు తెలిసినట్లయితే ఇక్కడికి వచ్చే భక్తులు పిల్లల సంతానం లేని వాళ్ళు కూడా, దాంతో పాటు వివిధ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వస్తారంటా ఉంటారు. అది ఎంతవరకు నిజం? ఇది చాలా చక్కని దేవాలయం అండి. సంతానం లేనివారు మరియు మానసికంగా ప్రశాంతత లేనివారు కావచ్చు, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా కానండి, ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఈ గ్రామం సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఇక్కడికి వచ్చేసి పండుగ నిర్వహించినట్లయితే ఏదైతే కోరికలు కోరుతారో ఆ కోరికల్ని నెరవేర్చేటటువంటి దేవమ్మనే ఈ దేవమ్మ ఆలయం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వన్నెల్బి గ్రామ విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ సత్యం గారు మనతో ఉన్నారు. ఒకసారి ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. 400 సంవత్సరం నుంచి దేవమ్మ ఊరి దేవత. ప్రతి గ్రామం నుంచి ఒక కనసం అంటే 9 మండలం నుంచి వచ్చి ఇక్కడ ప్రతి శుక్రవారం నాడు కనసం అంటే మినిమం అంటే 60 నుంచి 70 దాకా మేకలు దిగుతాయి. మా దేవమ్మ అంటే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రోగ్రామ్. నిజామాబాద్ జిల్లా అంటే ఫస్ట్ మా వన్నెల్బిఏ. ఇక్కడ మంచిగా ఏది అనుకుంటే అది పండగ కానీ ఏదైనా కానీ అనుకున్నది కోరిక నెరవేరుస్తుంది. ప్రతి శుక్రవారం నాడు కనసమ్మన కానీ ఒక 500 మంది ప్రతి శుక్రవారం నాడే వచ్చి అలా మొక్కులు తీర్చుకొని పోతున్నారు. మంచిగా దేవుడు పుణ్యం మంచిగా జరుగుతున్నది. పంటలే కానీ ఆరోగ్య దాని గురించి అన్నీ కానీ వివరాలు అన్నీ మంచి సక్రమంగా నడుస్తున్నది. మరి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి? ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ వరదకాల పక్కపోన పోయింది. ఇక్కడ వరదకాల ఓట్ల మాకు వరదకాల మట్టి ఇక్కడ పెట్టుకొని చెట్లు బిట్లే కానీ విలేజ్ డెవలప్ కమిటీ నుంచి మంచి డెవలప్మెంట్ మంచిగా చేస్తున్నాము. ఇక్కడ దేవుడి పుణ్యాన మాకు వాటరే కానీ ఏదే కానీ ఏది ఇబ్బంది లేదు. మంచి సక్రమంగా మంచిగా ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే వన్నెల్బి గ్రామస్తుల్లో ఈ అమ్మవారి గురించి చాలా మంచి నమ్మకం ఉంది. దానివల్లనే ఇక్కడ పంటలు బాగా పడతాయని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ అంటే మాది పసుపే కానీ మక్కలే కానీ జొన్నలే కానీ దిగుబడే కానీ ఫస్ట్ మా వన్నెల్ బియ్యత్తున్నది. బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామం నిజామాబాద్ జిల్లా మాది. అదండి సత్యం గారు చెప్పేది ఏంటంటే ఇక్కడ వచ్చే భక్తులు ఎవరైనా కానీ వాళ్ళు కోరిన కోరికలు ఇక్కడ అమ్మవారు తీరుస్తూ ఉంటారని చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ పంటలు పండడంలో కానీ అన్ని విషయాలలో కానీ వన్నెల్బి ముందు నిజామాబాద్ డిస్టిక్ లోనే ముందు ఉందని చెప్తుంది. కేవలం అమ్మవారి దయ వల్లే ఇలా జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు.